చైల్డ్‌కి ఐడెంటిటీ, అది మీలో ఉన్న స్ట్రగ్లర్‌కి ఐడెంటిటీ, అది మీలో ఉన్న హిడెన్ విన్నర్‌కి ఐడెంటిటీ. సో, ఆ వాయిస్‌ని ఎప్పుడు గివ్ ఇట్ ఇంపార్టెన్స్ అండ్ లిసన్ టు ఇట్. అండ్ అదే ఈ 3 బిహెచ్‌కేలో శ్రీ గణేష్ చెప్పిన విషయం. ఈ సినిమా ఇంత దూరం వచ్చిందంటే దానికి వెనక ఉన్న థౌజండ్స్ ఆఫ్ డ్రీమ్స్ ఆర్ దేర్. ఐల్ స్టార్ట్ ఆఫ్ కోర్స్ విత్ మై ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ. శాంతి టాకీస్ అనే కంపెనీ ఆయన మదర్ పేరు మీద స్టార్ట్ చేసిన కంపెనీ. ఆవిడ మనతో లేరు ఈరోజు. కానీ ఆవిడ మెమరీలో మంచి సినిమాలు తీయాలి, మంచి కంటెంట్‌ని సపోర్ట్ చేయాలంటూ అరుణ్ విశ్వ ముందుకొచ్చారు. శాంతి టాకీస్ ప్రీవియస్‌లీ 'మహావీరుడు' సినిమా ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఇది 3 బిహెచ్‌కే చేశారు. సో, మీకే తెలిసుంటుంది వాళ్ళ కమిట్మెంట్ టు గుడ్ సినిమా ఏంటని. సో, యూ హ్యావ్ ఆల్ ఆఫ్ మై కంగ్రాచ్యులేషన్స్ మై బ్రదర్. చూడ్డానికి నువ్వు ఇంకా హీరోగా ఉన్నావు. నాకు భయం వేస్తుంది. ఇక్కడ ఈ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయే ముందే నీకు అడ్వాన్స్ వచ్చేలా ఉంది నెక్స్ట్ సినిమా హీరోగా నటించడానికి. అలాంటి ఏ నిర్ణయాలు సడన్‌గా తీసుకోమాకు. నేను అడ్వైస్ చేస్తాను నీకు. బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అరుణ్. అండ్ అరుణ్ చెప్పినట్టు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ టు వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టుగెదర్. నేను మా శాంతి టాకీస్ కంపెనీ ఆర్టిస్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుందేమో ఒకరోజు హోప్‌ఫుల్లీ. సో, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అరుణ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ గుడ్ సినిమా. ఈ సినిమా మనందరికీ ఇచ్చిన శ్రీ గణేష్, హి ఈజ్ ఎ ప్రొడిజియస్ రైటర్. నేను అతని రైటింగ్ చదివి నాకు మైండ్ తిరిగిపోయింది. ఎందుకంటే ఫస్ట్ సినిమా తీశాడు. ఆ సినిమా చూసి ఎవరు తీశారు ఈ సినిమా? ఇతను తీశాడని నేను ఆ తర్వాత ఫోటో చూశాను. ఇతనేంటి 8th స్టాండర్డ్ కుర్రోడిలా ఉన్నాడు. ఇతను ఈ సినిమా తీశాడా ఇంత డీప్ రైటింగ్‌తో అంటే. తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ నాకు ఇచ్చేటప్పుడు నేను పూర్తిగా ఒక 250 పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇంత ఇంత ఇలా ఉంటది. అది నేను ఒకే సిట్టింగ్‌లో కూర్చొని చదవటం అలా ఉంది ఆ స్క్రిప్ట్. ఈ 3 బిహెచ్‌కే స్క్రిప్ట్. ఎందుకంటే నేను స్క్రిప్ట్ లోపలికెళ్ళిపోయాను. మా నాన్న నా కళ్ళ ముందు ఉన్నారు. నేను నా లైఫ్‌లో చూసిన లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమాలో ఉంది. మా అమ్మ నా కంటి ముందు వచ్చి ఎళ్లారు. మై సిస్టర్ నాకు అక్క ఉంది రియల్ లైఫ్‌లో. ఈ సినిమాలో నాకు చెల్లి ఉంది. సో, ఆ రిలేషన్‌షిప్ నాకు బాగా టచ్ అయింది. అండ్ ఓవరాల్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఐ వాస్ గెట్టింగ్ అ వెరీ వార్మ్ హగ్. అండ్ అలాంటి ఒక ఫిల్మ్ ఈ ఈ సినిమా. సో, శ్రీ గణేష్ చాలా మొండితనం ఉంది యాస్ ఎ డైరెక్టర్. ఎవ్వరి మాట వినడు. శరత్ కుమార్ గారు లాంటి ఒక మనిషి కూడా ఇతన్ని ఏ విషయంలో కన్విన్స్ చేయలేకపోయారు. చాలా ట్రై చేశారు పాపం ఆయన. కానీ ఆ సైజ్‌లో ఉన్న ఒక వ్యక్తికి నో అని చెప్పడం ఇతనికి ఎలా వచ్చిందంటే నాకు తెలీదు. చాలా స్వీట్‌గా లేదు సార్, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి. చాలు ఎళ్లి యాక్ట్ చేయండి అలా మాట్లాడతాడు. ఆయన ఓకే అని చెప్పి వెళ్ళిపోతారాయన. సో, ఇదంతా మేము డైరెక్ట్‌గా చూసిన అన్ని గుర్తింపులు ఉన్నాయి మాకు. గుర్తున్నాయి మాకు. ఆహ్, శ్రీ శ్రీ థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ ఆన్ టు యువర్ గట్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్‌లో మేము ఈ సినిమా కళా తపస్వి కే. విశ్వనాథ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అని చెప్పాం. అది మీరు సినిమా చూస్తే మీకు ఎందుకని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్‌ని అంత బ్రహ్మాండమైన రైటింగ్‌తో అందరికీ అర్థమయ్యేలా, అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేయటం చాలా రైటర్స్‌కి చాలా డిఫికల్ట్ అయిన ఒక ఛాలెంజ్. అది శ్రీ గణేష్ ఈ సినిమాలో చేశాడు. సో, ఐ యామ్ ఎ స్టూడెంట్ ఆఫ్ కే. విశ్వనాథ్ గారు అండ్ ఐ నో యూ ఆర్ ఆల్సో ఇన్ మెనీ వేస్. సో, మళ్ళీ స్టేజ్ మీద ఆయనకొక థాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు చేసిన రిస్క్‌లు గానీ, మీరు జనాలకి నేర్పించిన లైఫ్ గానీ, సాహిత్యం గానీ, మన లైఫ్ స్టైల్, మన కల్చర్ గానీ, అది మీరు చూపించకపోతే ఈరోజు మన సినిమా ఉండేదా? లేకపోతే నాలాంటి ఆర్టిస్టులు సినిమాలో ఉంటామో నాకు తెలీదు. సో, నా డ్రీమ్ ఇన్ లైఫ్ ఇస్ మై బిగ్గెస్ట్ గ్రీవెన్స్. నేను తెలుగు సినిమాలో బిజీ హీరోగా ఉన్నప్పుడు నాకు కే. విశ్వనాథ్ గారు లేరు, జంజాల గారు లేరు, బాపు గారు లేరు. స్క్రిప్ట్‌ని నమ్మి ఒక ఒక కళాకారుడికి ఒక పాత్ర ఇవ్వటం, ఒక ఆల్టర్ ఈగో చూపించడం, అలాంటి సినిమా నేను చూడలేదు. సో, వి ఆల్ మిస్ థాట్ వెరీ మచ్. అండ్ ఐయామ్ సో గ్లాడ్ డైరెక్టర్స్ లైక్ యూ ఆర్ దేర్ టు గివ్ ఆడియన్స్ రియల్ ఫిల్మ్స్ అబౌట్ రియల్ పీపుల్. అండ్ ఇంకో విషయం చెప్తాను. ఈ సెట్‌లో గానీ, ఈ ఫంక్షన్‌లో గానీ శ్రీ, 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 శ్రీ అని వినిపిస్తుంది కదా! మాకందరూ తెలుగులో వి సే శ్రీశ్రీ. హి ఈస్ ద గ్రేటెస్ట్ రైటర్. సో, మాకు శ్రీశ్రీ అంటే అది ఇట్స్ ఎన్ ఎమోషన్. అండ్ ఐ హోప్ యూ విల్ రీడ్ శ్రీశ్రీ. ట్రాన్స్‌లేషన్ ఇస్ అవైలబుల్. ఆల్ స్టూడెంట్స్ షుడ్ రీడ్ శ్రీశ్రీ. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ ఉన్నాయి. ప్లీజ్ చదవండి. సో, యూ విల్ నో హౌ పీపుల్ లివ్డ్ బిఫోర్ యూ. ఎందుకంటే లైఫ్ మనకు ఫస్ట్ టైం జరగట్లేదు. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా మందికి మనకంటే గొప్పోళ్ళకి జరిగిన లైఫే మనం ఇప్పుడు హిస్టరీ రిపీట్స్ ఇట్‌సెల్ఫ్ అన్నట్టు గడుపుతున్నాం. సో, ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ లిటరేచర్, అవర్ పోయట్రీ, అవర్ క్లాసికల్ ఆర్ట్స్. అండ్ ఐ హోప్ శ్రీ దట్ యూ విల్ take this tradition forward and give our Telugu audience more films like this, because ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అనేది వరల్డ్‌లో ఎక్కడ లేదు. అండ్ మేము లాస్ట్ 3 days నుంచి వి ఆర్ ట్రావెలింగ్ తమిళనాడు అంతా వి వెంట్. అక్కడ డే 2 70%, 80% ఆడియన్స్ వాస్ ఫ్యామిలీస్.
అండ్ 'సిద్ధార్థ' సినిమాకి జనరల్‌గా అమ్మాయిలు గానీ, ఫ్యామిలీస్ గానీ, లేడీస్ గానీ వచ్చి బ్లెస్ చేయడం కొత్తదేం కాదు. ఐయామ్ వెరీ బ్లెస్డ్ దట్ వే. బట్ ఈ సినిమాకి డే 2 నుంచి మాకు ఫ్యామిలీ ఆడియన్సెస్ రావటం, అది రియల్లీ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్. అండ్ ఈరోజు, రేపు, ఎల్లుండి మేము తెలంగాణ, ఏపీలో థియేటర్ విజిట్స్ చేస్తున్నాం. అండ్ ఐ విల్ సెండ్ యూ ద విజువల్స్ ఆఫ్ దాట్ ఆల్సో. మీరే చూస్తారు. ప్రతి సినిమాకి థియేటర్ విజిట్స్ చేయలేం. సినిమా బాగా ఆడుతుంది, హిట్ సినిమాకే థియేటర్ విజిట్స్ జరుగుతాయి. ఎందుకో మీ అందరికి కూడా తెలుసు. సో ఈరోజు, రేపు నేను రాజమండ్రి గానీ, వైజాగ్ గానీ, ఇక్కడ హైదరాబాద్ గానీ, మన ఖమ్మం, నిజామాబాద్ గానీ ఎళ్ళే చోట్లన్నీ అన్ని విజువల్స్‌లో ఫ్యామిలీస్ ఉంటాయి, అమ్మాయిలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అలాంటిది ఒక ఫస్ట్ వీకెండ్ తర్వాత ఒక క్రౌడ్ చూడటం ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రి రిలీజెస్, స్పెసిఫిక్‌లీ శశి గారికి చాలా చాలా థాంక్స్. ఎందుకంటే నాకు నా ప్రొడ్యూసర్ తమిళ్‌లో ప్రామిస్ చేసిందే ఇక్కడ శశి గారు నాకు తెలుగులో ప్రామిస్ చేశారు. విచ్ ఇస్ దట్ ఈ సినిమా లాంగ్ రన్ సినిమా. థియేటర్‌లో నేను హోల్డ్ చేస్తాను. ఆడియన్స్ మెల్లమెల్లగా థియేటర్‌కొస్తారు. ఎందుకంటే ఆహ్, అందరికి తెలుసు కదా! ఈరోజు ఒక ఫ్యామిలీని తీసుకొని థియేటర్‌కెళ్ళి కూర్చొని ఆ సినిమాని బ్లెస్ చేయటం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది. బికాజ్ పీపుల్ హ్యావ్ చాయిస్. ఒకప్పుడు సినిమా మాత్రమే ఉండేది. ఇప్పుడు వి హావ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ చాయిసెస్. అందులో మా సినిమాని చూస్ చేసి మీ ఫ్యామిలీని తీసుకొని వస్తున్నారంటే రియల్లీ, రియల్లీ థాంక్స్ అండి. అండ్ థాంక్స్ టు మైత్రి ఫర్ టేకింగ్ ఇట్ టు ద ఫ్యామిలీస్ అండ్ ఫర్ హోల్డింగ్ ద ఫిల్మ్ ఫర్ ద